మొత్తానికి తమదే గెలుపు అని ఆశలు పెట్టుకున్న ఎంవీఏ కూటమిని మరాఠా ప్రజలు తిరస్కరించారు. నామమాత్రపు సీట్లకే పరిమితం చేశారు. అండిక కాంగ్రెస్కి బాగా పట్టున్న స్థానాల్లో కూడా వారికి రిక్త హస్తాలే మిగిలాయి. మరింతకీ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్కి కారణాలేంటి? మహారాష్ట్ర ఫలితాల నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? మహారాష్ట్రలో బాగా వేయాలనుకున్న హస్తం నేతలకు పెద్ద షాక్ ఇచ్చారు మరాఠా ఓటర్లు. దేశ ప్రజలు మోదీ నాయకత్వానికే జై కొడుతున్నారు అన్న విషయాన్ని మహారాష్ట్ర ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. జార్ఖండ్ లో జేఎంఎం విజయం సాధించి ఉండవచ్చు, కానీ ఆ విజయం కాంగ్రెస్ పొంగిపోయేదైతే కాదు. వాయనాడులో ప్రియాంక గాంధీ ఘన విజయం ఆ పార్టీ వారందరికీ సంతోషకరమైన వార్తే. కానీ స్థూలంగా పార్టీ భవిష్యత్ ఏంటని గమనించినప్పుడు ఈ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్ పార్టీ ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా చాలానే ఉన్నాయి అనే విషయం అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవలే జరిగిన హర్యానా ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీకి అదే పరిస్థితి ఎదురైంది. కనీసం చెప్పుకోదగ్గ సీట్లు కూడా గెలవలేదు. 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో 147 స్థానాల్లో పోటీ చేసి 44 సీట్లే సాధించింది. ఇప్పుడు ఆ గ్రాఫ్ మరింత దారుణంగా పడిపోయింది. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి అత్యధికంగా 101 మంది అభ్యర్థులను నిలబెట్టింది కాంగ్రెస్. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 95 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా శరద్ పవార్ ఎన్సీపీ వర్గం 86 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. సీట్లే ఎక్కువ, కానీ 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కు చాలా చోట్ల బలమే లేదు. దాదాపు 70 స్థానాల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని కాంగ్రెస్ ఓటమి పాలైంది. మహారాష్ట్రలో కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు. చిన్న పార్టీలను కలుపుకోకపోవడం కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి మరో కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ, ఎంఐఎం లాంటి చిన్న పార్టీలను కూటమిలోకి తీసుకోకపోవడం కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదమన్న వర్షన్ వినిపిస్తోంది. కాంగ్రెస్ కు బీజేపీ నుంచి పోటీ ఎదురైన చోట చిన్న పార్టీల ప్రభావం కూడా ఉంది. కూటమిలోకి ఆహ్వానిస్తే కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరిగేదని రాజకీయ పండితుల అంచనా. మరోవైపు మోదీ వ్యతిరేక ప్రచార వ్యూహంపై కాంగ్రెస్ అతిగా ఆధారపడింది. కానీ మోదీ నాయకత్వంపై మహారాష్ట్ర ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ విస్మరించింది. రాహుల్ గాంధీ ఎంతగానైనా కష్టపడుతుండవచ్చు కాక, కానీ మోదీని అధిగమించి పార్టీకి ప్రజాదరణ సాధించలేకపోతున్నారు అనేది మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేశాయి. ఇక మహారాష్ట్రలో ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలో గతంలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. స్థానిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. అలాగే స్థానిక అంశాల కంటే జాతీయ అంశాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి ఓటర్లను ఆకర్షించడంలో ఫెయిల్ అయింది. పోల్ మేనేజ్మెంట్ లో కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందినట్టు విశ్లేషకులు చెప్తున్నారు.